ఓం నారాయణాయే నమః, ఓం గోవిందాయే నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయే నమః. దేవుడా, నా మొగుడు ఇయ్యాలటి నుంచెల్లన్నా మందు మానేసేటట్టు చేయి తండ్రి, అంత నీ దయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామ వరానని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. శుభం సంప్రదే. ఓ చిచ్చా అత్తలు అలా వచ్చేవాళ్ళు ఏం చెప్తాం పాపా ఎన్ని గంటలతో మందాక కూతుకొని బొచ్చుల క్యాప్ ఇంత సెక్సీగా ఉన్నారు. నా పిల్లగా మంచి ముద్దుగా ఉంది. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అబ్బా అమ్మా La 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 నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. ఇంకోసారి ఎవరు చూడలేదు కదా. సంజయ్ సంజయ్ నా బుద్ధిలో పిల్ల వద్దా? ఏంది ఆడోళ్ళ లెక్క సిగ్గుపడతాను, కూర్చోటం చెప్పు. నీకోసం పట్టు చీర తెచ్చిన పండి వేసుకోపా. ఏంది పట్టు చీరనా? నాకేనా? నీకే కట్టుకొని మొత్తావు పండుగల మొత్తం ఊరేపా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బా మస్తున్నది. మస్తే ఉంటది. నిజంగా చీర సూపర్ ఉంది తెలుసా. ఈ చీర చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. ఇట్లాంటి పట్టు చీర మా పుట్టింటోళ్ళు ఇప్పటి వరకు కొనియలేదు తెలుసా. మూర్ఖురాలా నీ అబ్బా, నీ పుట్టినోళ్ళ గురించి ఇంకోసారి తీసినావుకో పండుగ దొక్క. నీ అక్క నీ పుట్టినోళ్ళు తలుచుకుంటే నాకు ఒళ్ళంతా తేలు చెట్లు పాగినట్టు ఎందుకండి మా వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు? వయ్యారి వచ్చిందండి వయ్యారి. ఏదైనా చెప్తాను. మొన్న మీ ఇంటికి వస్తే మీ నాన్నను లుంగి అడిగితే పక్కనిట్లా లుంగి తెచ్చిచ్చిండే నాకు. ఆగాక మొన్న తువ్వాలి అంటే నీ అయ్యా నీ తాత గూసిచ్చిండే. వాసన ఇంకా పోతలేదా? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. నీ పుట్టింటోళ్ళకి ఇంత మంచి పట్టుచీర కొనిస్తానే. నేను నీకు దేవుడిచ్చిన వరాన్ని. అందుకే పొద్దు లేకుండా నా కాలు మొక్కు, పుణ్యం వస్తుంది. అర్థమైందా?
అర్థమవుతుంది రోజు మీరు ఫుల్గా తాగి రోడ్ల మీద ఇజ్జతి మానం లేకుండా పండుకుంటా లేసుకుంటా ఇంటికి వచ్చిన మాటే గాని మీ మనసు వెన్న పూసండి. మీరు నా బొంగారు మొగుడండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన ఏంది ఊళ్ళో ఎలా ఉన్నది? తిడతా పొగుడుతానా? అబ్బే నేను మిమ్మల్ని మాట అంటానా? పత్తి అంటే ఎవరు? మొగుడు. మొగుడు అంటే ఎవరు? మూద నష్టపోడు. ఏంది ఏమన్నావు? మళ్ళను అదే అండి, పెళ్ళాన్ని ముందు జాగ్రత్త కొద్ది మంచిగా చూసుకునేటోడే మొగుడు అంటన్నా. అది ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. సరే అర్థమైందా? అయిందండి. సరే నీకు పట్టు చీర చూసినా కదా, నా కాలు నొక్కో, తర్వాత నా తలకాయ నొక్కో, తర్వాత నా ఈపు తొక్కు, తర్వాత ఒళ్ళంతా నొక్కు, తర్వాత ఒళ్ళంతా నొక్కు. అర్థమైందా? అర్థమైంది. దా మరి. వీడు లంచ కత్తలు. వీడు దాకా తెచ్చిండి చీర. ఈ చీర తొంపు పెట్టుకొని నన్ను ఎంత తిప్పలు పెడతాడో ఏమో. వచ్చినండి. కళ్ళకు చెప్పినట్టు విన్నావు అనుకో, నీకేది కావాలంటే అది తెత్తా. అర్థమైందా? అవుతుంది. నొక్కో. అవునండి, మీకు ఈ చీర కొనడానికి గిన్నిగానో పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏంది నోట్లు ఎత్తాంది? నేను వర్షం లాంటి అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ అవుతుందో ఏమని తెలియదు. నేను కూడా అంతే, నేను ఎప్పుడు ఇస్తాను ఏం తెస్తావు నాకు తెలియదు. అర్థమైందా? ఇచ్చినప్పుడు తీసుకో, లేదు ఎప్పుడు ఆపెత్తా. అదేం లేదు. తీసుకోవాలి కాళ్ళకు. ప్లీజ్ ఈ బాడుకవు మళ్ళీ నాదే ఏదో గుదవిట్టో అమ్మో కుక్క నిండా పోసుకున్నట్టున్నాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మళ్ళీ నేను ఏమనుకుంటున్నా అని ఈ చీర పట్టుకొని వచ్చి పైసలన్నీ వీనికి పెట్టుకున్నట్టు. ఇంకా గుర్రకట్టు. ఇది కాళ్ళు నొక్కాలన్నట, చేతులు నొక్కాలన్నట, ఈపు నొక్కాలన్నట. కాళ్ళు చేతులు కాదు, నీ పీక నొక్క. నీకు పట్టు చీర తెచ్చిన కదా, మంచి సంతోషంగా నేను చికెన్ తెస్తా, మంచిగా మసాలా వేసి వండు. ఓకేనా? అయితే చికెన్ తెస్తాను, మసాలా కాపాడండి ఏమన్నా. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. బాబాయ్ ఓకే చికెన్ కొట్టు. చిన్న కొట్టు, పెద్ద కొట్టాకు. బాబాయ్ లిమన్ వేసావా? గుండెకాయ. సార్ మరి పైసలు రేపిస్తా మరి. పోదా మరి. Many hours later. ఇది ఇంట్లో ఏం చేస్తాను? చికెన్ తెచ్చి గంట సేపు అవుతాను, ఇక అవుతలేదు నాకు అవుతలేదు. ఈ గ్యాప్లో 100 మందికి అండొచ్చు. ఎంతసేపే జల్ది కానీ ఆకలి అవుతుంది. Much later. చెవులిని పడతలేవా? అయిందిదా, దించుతానా. అయిందా? దా. ఈ అప్ప బత్తా రావు ఇంత సేపా అనే ప్లేట్ పెట్టు. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఆగు.
ఏంది గట్లా వస్తాను అప్పుడు అన్నావు కాదే సీరియల్ చూసిన మైకంలా నా కడుపు నిండింది అన్నావు కాదే. ఈ చీరను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. ఈ చీరను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. అందుకే కూర మొత్తం నేను వేసుకున్నా. బాడుకావాడు దొంగ సచ్చినోడు ఈ తాగుతాడు. ఒక్క చీర తీసుకొచ్చి నన్ను కూర కూడా తిననిత్తలేడు. వీడి బొంద పెట్ట వీడి మొల్లారం దింప. ఏం పెడతావు కానీ ఇగో తిను ముక్కలు. కుక్కకు బొక్క దొరకనట్టుగా గట్ల మింగినవేందే నువ్వు. చిచ్చి నిన్న అన్నుడు కాదే, నిన్న అన్నుడే కాదు. అయినా పిల్లికి కూడా మీ పిచ్చం పెట్టరు మీ వాళ్ళు. పసిపోవడం నోట్ల పాల సీసం గుంజుకొని తాగే రకమోళ్ళు మీ వాళ్ళు. పసిపోవడం నోట్ల పాల సీసం గుంజుకొని తాగే రకమోళ్ళు మీ వాళ్ళు. నాకు అర్థం కాలేదు సార్. ఏడపోతే నీ పుత్తులు నీ అవ్వ పుత్తులు మీ వాళ్ళ గురించి తలుచుకుంటే నాకు ఈ ముద్దే దిగదు అసలు. చిచ్చి ఎందుకండి ఊకే మీరు మా ఊళ్ళ జోలు తీస్తారు? ఏందే నోట్లు ఎత్తాంది మళ్ళీ మీ వాళ్ళ గురించి ఇంత బాగా పౌరుషాలు ఎత్తాను నీకు. మరి అంత ముందు నా ఇచ్చే దిశ పెట్టిపోయింది. మరి అప్పుడు ఎందుకు రాలేదు పౌరుషం? బయట కింద కప్పలకి ఇట్లా ఇట్లా చూసుకుంటున్నావు కాదు. మరి ఇప్పుడు ఎందుకు బాగా ఎత్తాను నోడు? నా ముందు మీ వాళ్ళ గురించి మాట్లాడితే దౌడు దౌడు అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఇట్లా ఒత్తుతామని నాకు ఇంకొకసారి ఎందుకు వచ్చినావు? నిన్ను ఎవరు రమ్మన్నారు? నువ్వు వచ్చినందుకు మా వాళ్ళని బదనం చేసినందుకు. ఎవరు రమ్మన్నారే నన్ను? ఇప్పుడు చూడు, నువ్వు రమ్మలేదా? నువ్వు రమ్మన్నావా లేదా? అయ్యో తప్పైంది, వద్దండి. ఇంకొకసారి మిమ్మల్ని రమ్మంటే చెంపలేసుకుంటా. నాకు బుద్ధి వచ్చింది. తినండి, బాగా తినండి. చికెన్ చికెన్ తింటా పక్కేసుకొని బాంటా. రాయేష్ ఓ రాయేష్ వదిన రాయేష్ ఉన్నాడా? ఆగో ఏంది పిల్ల గిటేట్ వచ్చినావు? రాయేష్ లేడా? రాయేష్ కోసం వచ్చిన. లేడు, ఇప్పుడే బయటికి వేయండు. నిన్న పైసలు తీసుకొని ఇలా ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇదేనా మర్యాద? సరేగా నేను వస్తుందా రా, వచ్చిపోయినా అని చెప్పు. సరే లే ఇలా రాయేష్ కనబడాలి మూసుడే నా కొడుకుని. బీరువాల మా పుట్టింటోళ్ళు పెట్టిన చైను అది జాలదన్నట్టు వీళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకున్నాడు. అసలు ఈ పైసలు ఈ చైను ఇవన్నీ ఏం చేసినట్టు తాగుపోతాడు. ఇవాళ వీని వీపు విమానం మొత్తం మోగాల్సింది. ఆగు వీని సంగతి చెప్తా. ఏయ్ లేవో లేవో లే నువ్వుట్రా, నీ సంగతి చెప్తా. నువ్వుట్రా. ఏందే అవా నీళ్ళే నాకు పుచ్చలేదు, నాకు పుచ్చలేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే గా మల్లక్క కొడుకు వచ్చిపోయిన వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నావాట కదా. ఎవరు? గా మల్లక్క కొడుకు చెవులు వినబడతలేవా? నువ్వు పైసలు తీసుకున్నావాడంటే చిచ్చే గాలి దగ్గర పైసలు తీసుకున్నానే. నేను అందరికి వాటిలు ఇష్టం. ఆయన పిసలేసి వచ్చిండా? సిగ్గాని పిత్తలా మాట్లాడడానికి. జేబులో 10 రూపాయల పైసలు లేవు కానీ ఇంకా ఆయన వడ్డీలు ఇస్తాడట. వడ్డీలు మానందక్క బాడుకోవు వేసేసాడు, బాగా వేసేసాడు. సిగ్గాని పిత్తలేదు నీకు కొంచెం కూడా. ఏం చేసు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా. ఎవరో తాగోతాడా నిన్ను ఇంకా మళ్ళీ మీకు అత్తనవా? సిగ్గాని పిత్తలే కొంచెం కూడా. ఉన్న దాంట్లో తిని ఇంత సంతోషంగా ఉందని లేదు. మంది దగ్గర అప్పులు చేసుడు, పొక్కాలుగా తాగుడు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. ఇంకా మళ్ళీ మీదకెళ్ళి రోడ్ల మీద పడి పండుకుంటా బొలుకుంటా లేసుకుంటా అచ్చుడు. ఇంకా సిగ్గాని పెట్టలేదు. నీ బతుకు జడ తావోతు పాడుకావు. ఇజ్జత్ మానవ అంతా పోతుంది. చిచ్చి నీ అవ్వ ఇంట్లుంటే అసలు ప్రశాంతంగా లేదు. నీ అవ్వ సత్తా పోయో నైట్ తాగుతా, తలకే నొత్తా. నీ అవ్వ పో మళ్ళా పొద్దుగుకి ఇంటికే వస్తావు కదా. బొరుకుట వచ్చినాక నీ సంగతి చెప్తా. నువ్వైతే రాపోతావుతా. నీ అవ్వ నీ పైసలు కూడా దిగపోతున్నారా? సరే అన్న ఎప్పుడు ఇస్తావు చెప్పు. అరే 2 రోజులు ఇస్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది.
బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. ప్లీజ్ అని దండం పెడతారా, నీ కాలు మోపుతారా, మొక్కు మొక్కు మొక్కు. నీ దగ్గర పైసలు తీసుకున్నా అని చెప్పేసి మా పిల్లలతో అన్నగరా ప్లీజ్ ఆ షీపుడు కదా మళ్ళీ ఈ పట్టు సాఫ్ చేస్తుందిరా. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? నీ దండం పెడతాను, నేను ఒక్క 2 రోజుల్లో పైసలు ఇస్తా. దయచేసి నా పిల్లల దగ్గర పైసలు తీసుకోవాలని చెప్పు. మళ్ళీ అడి పోయినాక తీసుకున్నాడు ఇస్తలేదని చెప్పేసి మాత్రం అన్నకు మరి ముందే చెప్తా. పొద్దున కొల్లి వాళ్ళ కొడతా మరి, పొద్దున కొల్లి వాళ్ళ కొడతా మరి. కొల్లి వాళ్ళకి ఏమైనా వాళ్ళ కూడా ఇస్తా. దారా మెల్లనడతాను సౌజే పుట్టారా దావే బయటికి దావేనా ముద్దే వెళ్ళావా ఏంది బాగా కొడతాను? అది ఇట్లా. అరే వైజాగ్ నా గురించి ఏమని చెప్పినవరా? నా దగ్గర పైసలు తీసుకున్నావు అని చెప్పిన. ఎందుకు చెప్పినవరా అట్లా? అబద్ధం చెప్పిన అట్లా. గట్లెందుకు చెప్పినావు పిల్లగా? అయితే అన్న నిన్నటి నుంచి కనబడతలేడు, ఇట్లా చెప్తున్నావు మా దగ్గర తోలుతామని చెప్పిన. తప్పైంది అది, క్షమించు. పారా ఇంకోసారి రాకు తంతా, ఇంకోసారి రాకు తంతా. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. చూసావానే సౌజీ, నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నావే. నేను కష్టపడి నీకు చీర కొంటే నువ్వు అప్పు చేసాలో ఉన్నాను. అవునా? నిజమా? నోరు తెరిస్తే చాలు అన్న అబద్ధాలే. తావొత్తు ముండ కొడక సిగ్గు లేదు కొంచెం కూడా. ఊళ్ళే ఎడికన్నా పోతే ఇది తావోతోని పెళ్ళమనని అందరు ఇజ్జత్ మానం తిట్టారు. అమ్మ తోడని అలాంటి కాదే. నేను పెద్ద సినిమాలో మోహన్ బాబు లెక్క, సింహరాశిలా రాజశేఖర్ లెక్క. నేను నిజాంతి పని ఉండే, నీ పౌరుషం ఉన్నాను. అవునా? నువ్వెంత నిజాయితీ పరునువో దారా నువ్వు లోపలికి వచ్చి దాని చూస్తుందా నువ్వు ఎవరా పాడుకో. ఇట్లా కాదు నిన్ను, నీకు కొంచెం కూడా హీరో కింద పడుతుంది. హీరో కింద చెప్పురా, చెప్పు ఇప్పుడన్నా నిజం చెప్పురా. నిజం చెప్తానా? చెప్పు ఇప్పుడన్నా నిజం చెప్పు. చెప్పు ఏం చెప్పాలి? నువ్వు నిజంగానే ఏ తప్పు చేయను నువ్వైతే ఈ బీర్ వల్ల చైన్ ఎక్కడ పోయింది? బీర్ వల్ల చైన్ తీసిందే కాకుండా దాన్ని నమ్ముకొని వాళ్ళకు తినిపించుకుంటా తాగిపించుకుంటా కథలు వాడుకుంటా మళ్ళీ మీదికెళ్ళి నేను శుద్ధ పూసను, నేను చొక్క పూసను, నాకేం తెలియదు, నేను సంసారాన్ని అనుకుంటా కథలు పడతానవా? ఊర్లో తాగోతుని పెళ్ళమనంటే నాకు ఇజ్జత్ అంతా పోతుంది. నన్ను నిజంగా తాగోతుని పెళ్ళని చేసినావు. నిన్ను ఇట్లా కాదు, సిగ్గులేదు కొంచెం కూడా. ఎన్ని తిట్టినా కానీ మళ్ళీ కట్టినా ఎత్తానా? నిన్ను ఇట్లా కాదు, ఇట్లా కాదు. ఏయ్ ఎట్టుకోతాను నిన్ను. పిల్ల కుర్తా సప్ప చెట్టు నేను దాపితే దాగే కదా పిల్ల ఈ పిచ్చి ఎత్తాను. ఒక్కరు రమ్మన్నా కూడా వస్తలేదు. బతుకు మీ బాధ నా పిల్ల కూడా నయం కాదు. అరే నీ కాలు మొక్తాడే ఒకసారి, నీ కాలు మొక్తాడే అవ్వా. ఇంకోసారి తాగుతో సైతం పట్టనే నీ కాలు మొక్త బాంచడే. ఈ కాసి కష్టపడి పని చేసుకుంటానే అవ్వా. నన్ను చెప్పించే అవ్వా ప్లీజే. ఇంకోసారి ఇట్లనే వేషాలు వేసినావు అనుకో, ఈపు ఇమానం మూత కాదు బాయిల కోదండం తీపిత్తా. ఏమనుకుంటానో బిడ్డ?